హలో అండి. ఇవాళ మన ఛానల్లో వారణాసిలో ఫేమస్ అయిన ఊతప్పం ఎలా చేసుకోవాలో ఇంట్లో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కశ్వి కాస్వెట్. ఈ రెసిపీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 10/7.5 అండి. ఎందుకో ఏంటో తర్వాత చెప్తా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దోసపిండి అయితే తీసేసుకొని ఇందులోకి వంట సోడా అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉండాలంటే దోసపిండిది అలా మనం బోండాలకు వేసేటట్టు ఉండకూడదు, అలాగే దోశలకు వేసేటట్టు ఉండకూడదు. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో కొంచెం లైట్ థిక్గా ఆ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఊతప్పానికి కావాల్సిన వెజ్జెస్ అయితే నేను చూపిస్తున్నాను. ఆనియన్స్, టమాటోస్, అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్నాం క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ మనం కలిపి ఒకేసారి కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం టైం సేవ్ చేయడానికి చూస్తుంటాం కాబట్టి ఇవన్నీ కలిపేసి మీరు ఒకేసారి వేసేసేయండి. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తుంది అమూల్ బటర్ అనమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. హెవీ అంటే హెవీ బటర్ వేస్తారండి. సో నేను వెళ్ళాను అనమాట రీసెంట్గా, ఎప్పుడో వెళ్ళినప్పుడు కాశీకి. అక్కడ నేను అంటే మన తెలుగు వాళ్ళకి మనం ఆల్మోస్ట్ మనకి దోశలు అవే బాగుంటాయి. అంటే అక్కడ పావు కానీ లేకపోతే కచోరీ వాటిలన్నిటికంటే కూడా మనకి కొంచెం దోశలు అయితేనే ఓకే తిన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మేము దోశలు అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో చూడండి, ఇక్కడ ప్రొసీజర్ చెప్తా, తర్వాత చెప్తాను. ఇక్కడ ఒక మనం పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా అండి. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ఐరన్ తవ్వ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని ఒక గెంటి అయితే సరిపోతుంది, కొంచెం గెంటి పెద్దదే ఉంది కాబట్టి. సో చూడండి, ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వెజ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామో ఆ వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి. అలాగే పైనుంచి బటర్ కూడా వేసేసుకోవాలి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నేను చెప్తాను కదా అండి ఏంటంటే అది. సో వాళ్ళు ఏం చేశారనమాట, నేను ఒక ఊతప్పం ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళు హెవీ అంటే హెవీ బటర్ వేసేసారనమాట. సో నాకు ఎలా ఉండిందంటే, అంటే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పుడు తినేసి ఒకేసారి రూమ్కి అయితే రావాలి అనుకున్నాము. అలా తినడం వల్ల నాకేమైందంటే హెవీ బటర్ తినేటప్పుడు అస్సలు డైజెషన్ అవ్వలేదన్నమాట. నేను మార్నింగ్ తింటే నాకు ఈవినింగ్ వరకు కూడా సేమ్ అదే తేపులు వస్తున్నాయన్నమాట. ఇంకా అసలు అప్పటి నుంచి నాకు తినబుద్దే కాలేదు ఆ దోశలు అనేది. బట్ మీ అందరికి ఎలా ఉంటుందో చూపించడానికైతే నేను ఇలా అయితే చూపించాను అనమాట. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళి మీకు ఓకే నేను తినగలుగుతాను అని అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో, నేను చెప్పింది మీకు కూడా ఫాలో అయిందో లేదో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. సో చూడండి, ఇప్పుడు మనం బటర్ అవన్నీ వేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 minutes బాగా కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ 2 minutes మూత అయితే పెట్టేసుకొని తీసిన తర్వాత చూడండి, ఇలా గెరిటితో ఇలా ప్రెస్ చేయడం వలన ఏదన్నా పచ్చిగా లోపల పిండి ఉంటే ఇలా మనకి బాగా ఉడికిపోతుంది అనమాట. సో చూడండి, అంతేనండి. దీంట్లోకి మనం చట్నీ, ఎర్రగారం వేసుకొని సర్వింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను రివ్యూ చూపిస్తాను చూడండి. ఇదండి, ఇలా ఉంటుంది. బటర్ ఇక్కడ చిన్నది కనిపిస్తుంది కానీ వాళ్ళు ఎక్కువ వేస్తారు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.